మరొకసారి స్మరణ చేసుకుంటూ రెండవ సెక్షన్లో తన దాసులను నిలవబెట్టి మాట్లాడుతుండగా మరి మన హృదయాలు తెరవబడి ఆ మాటలను మనం అంగీకరించి దేవుని యొక్క నామ మహిమార్థమే జీవించుట కొరకు ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా 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 మహోన్నతుడైన మా దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇగో ప్రభువా, మరి యొక్క యవనస్తుల యొక్క సదస్సును ప్రారంభ సమయం నుండి నాయన మీ సన్నిధిలో మీరు నడిపించిన రీతిని బట్టి వందనాలు అయ్యా. మీ దాసులను నాయన నా తండ్రి మీరు నిలవబెట్టి బిడ్డలను బలపరచుట కొరకు మీరు అనుగ్రహిస్తున్నటువంటి వర్తమానమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రెండవ సెక్షన్లో ప్రభువా, మరి ఇగో తండ్రి నీ దాసులు మాట్లాడుచు ఉండగా నీ బిడ్డలందరికీ కూడా వినగలిగిన మంచి చెవులను గ్రహించగలిగిన హృదయాన్ని మీరు అనుగ్రహించండి ప్రభువా. వారు చెవులు అటు ఇటు తిప్పకుండా ప్రభువా నీ వైపు చూసేటువంటి నేత్రాలను, నీ మాటలు వినేటువంటి చెవులను అయా మరి గ్రహించేటువంటి మంచి హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అభిషేక్తులైనటువంటి దాసులను అయా మీరు మరుగుపరిచి మీరు మాట్లాడండి. ఈ సదస్సును బట్టి ప్రభువా నశించిపోతున్న ప్రతి ఒక్కరు కూడా రక్షించబడ్డానికి కృప దయచేయండి. కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి దాసులను దీవించండి. ఇటు స్థలంలో ఇటు రీతిగా నాయన నిన్ను మహిమపరచుటకు అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరి గారిని వారి యొక్క పరిచయను దీవించమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసిన ఎన్ఎస్ బాబు గారికి వందనాలు. అలాగే ఈ సెషన్ని సురేష్ బాబు గారికి అప్పగిస్తూ ఉన్నాము. ఓకేనా? ఫైన్. కొంచెం మీరు చెప్పాలి. సౌండ్ ఓకేనా? వినపడుతుంది కదా వెనకాల? ఓకే. పొరపాటున మీకు వినపడకపోతే లోపలికి వచ్చేయండి ఆవేశంగా. సరిపోతుంది కదా తమ్ముడు? థ్యాంక్ యూ. ఫైన్. డిస్టర్బ్ లేకుండా చూడండి చాలు. నేను ఉదయం సూటిగా 4 విషయాలు ప్రస్తావన చేశాను. బహుశా మీకు అర్థమైందని అనుకుంటున్నాను.
నా వైపు నేనే ప్రశ్నించుకుంటున్నాను, నేను ఎవరిని అని అంటే మీ అంతటి మీరే ప్రశ్నించుకోవాలి. హూ యామ్ ఐ ఆన్ దిస్ ఎర్త్? ఈ భూమి మీద నేను ఎవరిని, నేను ఎందుకు చేయబడ్డాను, ఆయన ఉద్దేశం ఏంటి, నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మీ ఉద్దేశంలో మీరు సౌండ్ ఓకేనా, పెరిగిందా, పర్లేదు కదా? ఆర్ యూ కంఫర్ట్? మళ్ళీ బయట కూడా పెట్టేశారా? బయట అవసరమా? ఓ బాక్స్ పెట్టావా బయట? గుడ్, థ్యాంక్ యూ, ఫైన్. ఎంత ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, నేను ఎవరినో నాకు అర్థం కాకపోతే నేను ఎందుకు జీవించాలో కూడా నాకు అర్థం కాదు. నేను జీవించడానికి ఒక ఆధారం ఉంది అని చెప్పడానికి కూడా మనకు అర్థం అవ్వాలి. అంచేత దేవుడు ఈ భూమి మీద ఎవరిని సృష్టించినా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆయన సృష్టించాడు అనేది మనం గ్రహించాలి. అది గ్రహించినప్పుడు ఇంగ్లీష్లో అంటారు కదా, మీనింగ్ఫుల్ లైఫ్ అని అంటారు. మన జీవితాలు అర్థవంతంగా ఉంటాయి. అర్థవంతమైన జీవితాలు మనకి కావాలి. అది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఆ విషయాలు మాట్లాడుతూ 4 విషయాలు ప్రస్తావన చేశాను. దేవుడు ఒక ప్రత్యేకంగా నిన్ను సృష్టించాడు. యు ఆర్ సో యూనిక్. ఆదాముని సృష్టించినప్పుడు, మనిషిని సృష్టించినప్పుడు దేవుడు తన స్వభావంలో, తన గుణలక్షణాల్లో మనిషిని చేశాడు. అయితే దేవుడు చెప్పిన దాన్ని విరుద్ధంగా ప్రవర్తించడం ద్వారా దేవుడికి దూరం అయిపోయాడు. ఆ దూరం అయిపోయిన స్థితిని పాపం అని అంటున్నాం. బైబిల్ చెప్తున్న మాట అది. అలా దూరం అయిపోయిన స్థితి మనకెందుకు వచ్చింది అని అంటే, మనం అందరం ఆదాము నుంచే పుట్టాము. అందరం మనిషి ఆదాము దగ్గర నుంచి సంతానం పెరుగుకుంటూ వచ్చింది. అలా ప్రపంచం మొత్తం మీద, ఈ భూమి మీద అంతా మానవ జాతి మొదటి పురుషుడు ఎవరు అని అంటే ఆదాము. ఆదాము దేవుడి నుంచి దూరం అయిపోయిన స్థితిలోనే మనం అందరం పుట్టాము. అంటే అదే స్వభావం మనకు కూడా వచ్చింది. ఈ మాట మీరు గుర్తించాలి. మన తల్లిదండ్రుల నుంచి మనం పుట్టామంటే అదే వారసత్వం మనకు ఉంటుంది. అలాగే ఆదాము దేవుడి నుంచి దూరం అయిపోయిన పాపపు స్థితిలోనే అదే స్థితి మనందరికీ వచ్చింది, సమస్త మానవాళికి వచ్చింది. ఆ స్థితి నుంచి తప్పించడం కోసం యేసు ప్రభు ఈ భూమి మీద వచ్చాడు. ఇది కదా సువార్త అంటే. ఇదే అందరూ క్రైస్తవ నాయకులందరూ చెప్పేది అదే, సువార్థికులు చెప్పేది కూడా అదే. కానీ విషయం ఏంటంటే, ఎవరైనా ఏదన్నా చెప్తుంటే గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. గుడ్డిగా నమ్మొద్దు. గుడ్డిగా నమ్మితే ఆ క్షణం, ఆ గంట, లేకపోతే ఇంకొక రోజు, ఇంకొక సంవత్సరం తర్వాత ఏదైనా సమస్యలు వస్తే అది అదే, ఇది ఇదే అన్నట్టుగా దాన్ని వదిలేస్తాం మనం. ఏదైనా విషయం విన్నప్పుడు దానికి ఆధారం ఏంటో తెలుసుకోవాలి. రూఢిగా అర్థం చేసుకుంటే, రూఢి అని అంటే ఖచ్చితం, ఎస్ ఐ అండర్స్టాండ్ నౌ, ఇది నాకు సత్యం. ఇందాక నేను ఒక మాట చెప్పాను కదా, నా స్నేహితుడు రూమ్కి వచ్చాడు అని చెప్పి. వాస్తవానికి ఆ ప్రశ్న అడిగితే బెంబేలు ఎత్తిపోవాలి. చారిత్రక ఆధారం కూడా నేను చూపించాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక అరగంట సేపు సీక్వెన్స్లో అసలు ఆయన ఎందుకు మరణించాడు, ఆ మరణించటం దాని ఉద్దేశం ఏంటి, రక్తం చిందించాల్సిన అవసరం ఏంటి, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అందువల్ల ఆయన మరణించడాన్ని బట్టి, నీ కొరకు నా కొరకు మానవాళి కోసం మరణించడాన్ని బట్టి తిరిగి నేను సజీవంగా ఉండటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆయన ఉద్దేశపూర్వకంగానే తన ప్రాణాన్ని పెట్టాడు అని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత విషయం అర్థమైపోయింది పూర్తిగా. నిలబడ్డాడు. ఏంటి, ఏం మాట్లాడకుండా నిలబడ్డాడేంటి? ఇక అంతేనా, రెస్పాన్స్ ఏం లేదా? నేను చెప్పింది అర్థం కాలేదా, అర్థమైందా లేదా అని నేను అలా ఒక రకంగా అలా చూస్తున్నాను. నిలబడిన తర్వాత ఏమన్నాడు తెలుసా? నాకు బైబిల్ ఇస్తావా అన్నాడు. వాస్తవానికి వాడు పక్కా విరోధి, క్రైస్తవ్యానికి విరోధి. నేను చెప్పాను కదా బొట్ల సంఘం అని. మొత్తం విన్న తర్వాత వెంటనే వాడు అడిగింది ఏంటంటే, నాకు బైబిల్ ఇస్తావా అన్నాడు. అప్పటికే నేను
చాలా చిన్నప్పుడే నేను ఈ సండే స్కూల్ టీచింగ్ ఇవన్నీ మొదలుపెట్టానని చెప్పాను కదా. పరిచర్య చాలా ఎక్కువ పెరిగింది. నా రూమ్లో మీకు ఎవరైనా తెలుసా, ఇంత చిన్న చిన్న బైబిల్స్ ఉంటాయి, గిడియోన్స్ అని అంటారు, తెలుసా? కొత్త నిబంధన, కీర్తనలు, చిన్న చిన్న గిడియోన్స్ అలాంటి బైబిల్స్ ప్యాకెట్ నా రూమ్లో ఎప్పుడూ ఉండేది. ఆ ప్యాకెట్ నాకు, ఆ గిడియోన్స్ తోటి నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి ఆ రోజుల్లో. ప్యాకెట్ ఉంది. ఎప్పుడైతే బైబిల్ ఇస్తావా అన్నాడో వెంటనే అవి కొంచెం పెద్దగా వస్తున్నాయి, కానీ అవి ఆ రోజుల్లో కొంచెం లావుగా చిన్నగా ఉండేవి. అది తీసి ఇచ్చాను, జేబులో పెట్టుకున్నాడు, థ్యాంక్స్ బాయ్ అని అన్నాడు, వెళ్ళిపోయాడు. విషయం ఏంటంటే అర్థం కాకపోతే బైబిల్ అడగడం. అంటే హీ వాంట్స్ టు నో మోర్ అబౌట్ గాడ్. సురేష్ బాబు చెప్తున్నాయి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అని అనుకున్నాడు. నన్ను బైబిల్ అడిగి తీసుకున్నాడు. ఆ తర్వాత మరి 35 సంవత్సరాలు అయిపోయినాయి. 85లో 86లో మాట ఇది. ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉంటున్నారో ఏంటో కూడా తెలియదు, మర్చిపోయాను నేను, కాంటాక్ట్స్ లేవు. తప్పనిసరిగా అతనికి సువార్త సత్యం అర్థమైంది. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏదైనా వినేటప్పుడు గుడ్డిగా మాత్రం నమ్మొద్దు. నేను గుడ్డిగా నమ్మలా. గుడ్డిగా నమ్మి ఉంటే ఏ రోజో ఆగిపోయేవాడిని. వాస్తవానికి నా జీవితమే ఈ పరిచర్య కోసం కమిట్ చేసుకున్నానంటే దెర్ ఈజ్ ఏ రీజన్. వెనకాల ఒక కారణం ఉంది, ఒక బలమైన కారణం ఉంది. నేను ఎలాగైతే గ్రహించానో, ఎలాగైతే నేర్చుకున్నానో, దేవునితో సంబంధం కలిగి ఎలా అయితే బ్రతుకుతున్నానో, అందరూ యవనస్తులందరూ అలా బ్రతకాలి అని, వాళ్ళు కూడా నిలబడాలి అని, వాళ్ళ కుటుంబాలు నిలబడాలని. ఈ రోజుల్లో ఈ ఫ్యామిలీ సెమినార్స్, ప్రీ మ్యారిటల్, గవ్వుకొని ప్రీ మ్యారిటల్ అని గుర్తొచ్చింది. ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఇక్కడ? ఏంటి పెళ్ళి కాలేదా? అయిన వాళ్ళు చేయి చూపించండి, పర్లేదు. పెళ్ళి అయిన వాళ్ళు, ఓకే, రైట్. పెళ్ళి కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పెళ్ళి కాని వాళ్ళు మ్యాక్సిమం మీరే. వాళ్ళ కోసమే కదా ఈ ప్రోగ్రాం. బాగానే ఉందా ఈ ప్రశ్న? 20 ఏళ్ళు దాటితే మీకు ప్రీ మ్యారిటల్ సెమినార్ ఇవ్వడానికి మేము సిద్ధమే. తర్వాత ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇస్తే, ప్రీ మ్యారిటల్ అంటే పెళ్ళికి ముందు తెలుసుకోవాల్సిన అంశాలని అందించే సెమినార్ అది. ఒక రోజంతా లేదా 2 రోజుల పాటు ప్రీ మ్యారిటల్ సెమినారు 30 ఏళ్ళుగా 2 రాష్ట్రాల్లో తిరిగి చేస్తూనే ఉన్నాం. పెళ్ళి కోసం సిద్ధం చేయటం అంటే విషయాలు అర్థం కాకుండా పెళ్ళిలోకి ఎంటర్ కారు, కరెక్ట్ కాదు అది. ఏ ఉద్యోగం చేస్తున్నావో దానికి సంబంధించిన ట్రైనింగ్ లేకుండా ఉద్యోగంలో ఇస్తే ఆ పని చెడగొట్టేస్తాడు. ట్రైనింగ్ ఇచ్చే ఉద్యోగంలోకి తీసుకుంటారు ఎవరైనా సరే. అంచేత వివాహానికి సంబంధించిన అంశాలు పూర్తిగా అర్థం చేసుకుని వివాహంలోకి అడుగు పెడితే, నాకులాగా అలా అడుగు పెడితే వివాహ వ్యవస్థ బాగుంటుంది. సో విషయాలు అర్థం చేసుకొని మంచి క్రైస్తవ జీవితం జీవించాలన్న కమిట్మెంట్ తోటి నేను ఉద్యోగం వైపు చూడకుండా ఇటువైపు వచ్చాను నేను. ఫైన్, నా వైఫ్ కూడా నాతో కలిసి పనిచేస్తూ ఉంది. ఈ సెకండ్ సెషన్లో మరిన్ని ప్రాముఖ్యమైన అంశాలు నేను మీ దృష్టికి తీసుకొస్తాను. మ్యాక్సిమం ఒక 40 minutes నేను టైం తీసుకుంటాను. ఇట్స్ ఓకే అనుకుంటున్నాను. 1:30 or 1:40 అలా లంచ్కి వెళ్దాం. పొరపాటున ఎవరికైనా పంచదార జబ్బు ఉందనుకోండి, మీలో ఎవరికైనా పొరపాటున ఆకలి అనిపించింది అనుకోండి, ఏం అభ్యంతరం లేకుండా నేను మాట్లాడుతూ ఉండగా అలా చూపించండి చెయ్య. అంటే 5 నిమిషాలే నీకు టైము, 5 నిమిషాలు ముగించే అని ఇలా చూపించండి. 5 నిమిషాలు ముగించేస్తాను. ప్రసంగికులు అయితే 5 నిమిషాలు ముగించమంటే కష్టం. నేను టీచర్ని కాబట్టి ఎక్కడ ఆపాలో కూడా నాకు తెలుసు. శుభ్రంగా ఏమీ భయం అక్కర్లేదు. కానీ మొహోటం లేకుండా నువ్వు ఆఫ్ చేసినా మరీ మంచిది, నాకు ఇంకా ఫ్రీడమ్ దొరుకుద్ది నాకు. ఫైన్. ఈ సెకండ్ పార్ట్లో ముఖ్యమైన అంశాలు జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే చెయ్యి చూపించి క్వశ్చన్ అయ్యండి, నేను దానికి ఆన్సర్ ఇస్తాను. ఈ మాట మీరు గమనించండి. ఫైన్. పాపం అనే మాట వాడాం కదా మనం. పాపం మనిషి జీవితంలో, అంటే ఆదాము జీవితంలో పాపం అనేది పాపపు స్థితి మొదలైంది. ఆ మొదలైనప్పుడు ఆ పాపానికి పర్యవసానం అనేది ఉంది.
ఏదైనా పొరపాటు చేశారనుకోండి, దాని కాన్సిక్వెన్సెస్ అనుభవిస్తాం. ఏదైనా మిస్టేక్ చేస్తే దెబ్బలు పడవచ్చు, చిన్నపిల్లలు అయితే, ఇంకొకళ్ళు అయితే ఖండించవచ్చు, లేకపోతే ఇంకేదన్నా చేయొచ్చు, పనిష్మెంట్ ఉంటుంది, కామనే. అంటే ఈ పాపానికి పనిష్మెంట్ ఏంటి, పర్యవసానం ఏంటి అనేది క్లుప్తంగా 2-3 మాటలు మీకు చూపిస్తాను. పాపం యొక్క పర్యవసానం అంటే ఇంగ్లీష్లో కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్, పాప పర్యవసానం. మనిషి పాపం చేసిన దాన్ని బట్టి మనిషి జీవితంకి ఏంటి జరిగిందేంటి అనేది ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఒక 3 విషయాలు నేను ప్రస్తావన చేస్తాను. మీరు ఈ మాటలు మీరు గమనించండి. అఫ్కోర్స్ నేను ఇంతకుముందు ఈ మాటలు ఆల్రెడీ ప్రస్తావన చేశాను, దాని గురించి అక్కర్లేదు, అది ఇంగ్లీష్లో ఉంది. అంటే దేవుని యొక్క గుణలక్షణాలని ప్రదర్శించలేకపోతున్నాం, తర్వాత దేవుడిచ్చిన అధికారాన్ని కూడా కోల్పోయాం, చివరికి సాతాను సంబంధికుల్లాగా తయారయ్యాం. ఇంతకుముందు తెలుగులో నేను చూపించాను స్లైడ్స్, అది పక్కన పెట్టండి. విషయం ఏంటంటే పాపం యొక్క పర్యవసానం మనిషి మీద 3 రకాల పర్యవసానాలు చూపిస్తాను మీకు. ఒకటి పాపానికి శిక్ష అనేది ఉంది కదా. పాపం వల్ల వచ్చే జీతం మరణం. చిన్నప్పటి నుంచి చదువుతున్నాం, పులిపేట మీద నుంచి అదే పనిగా చెప్తున్నారు. అంటే ఏంటి అనేది కొంతమంది చెప్పరు. నేను ఆ విషయాలు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను పాపానికి శిక్ష అనేది మనిషి మీద ఉంది. అంత మాత్రమే కాదు, ఇంకో విషయం కూడా, పాపం మన మీద అధికారం చాలా ఇస్తుంది. అధికారం కనబడుతుంది కదా, వెనకాల కనబడుతుంది కదా. ఓకే, అధికారం అంటే పాపానికి దాసుడైపోయాడు అంటారు చూసారా. పాపం మన మీద అధికారం చాలా ఇస్తుంది. అధికారం, హే ఇదిగో ఇలా అలా కాదు, ఇలా కాదు, మనల్ని మిస్లీడ్ చేస్తూ ఉంటుంది. సో ఆ పాప నైజం లోపల, మనలో పాపపు నైజం ఉంది. అంటే పాపపు స్వభావం, విరుద్ధంగా ప్రవర్తించే స్వభావం మనలో ఉంది. ఆ స్వభావం చేత మనం ఏడవబడుతున్నాం, అది మనల్ని రాజ్యం వెళ్తుంది. ఇది విషయం. 3వ విషయం ఏంటంటే పాపం యొక్క ఉనికి చచ్చిపోయేదాకా ఉంటుంది. మనం చచ్చిపోయేదాకా ఉంటుంది. 3 మాటలు నేను మీకు చూపించాను. 1 శిక్ష, 2 అధికారం, 3వది ఉనికి. ఉనికి అంటే ఏంటో తెలుసా? ఉనికి. కావ్య పక్కన ఎవరు? రత్నం, షార్ట్ ఫామ్లో. ఓకే, కావ్య పక్కన రత్నం ఉంది అంటే అర్థం ఏంటి? కావ్య పక్కన రత్నం యొక్క ఉనికి ఉంది. ప్రజెన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ ఉనికి అనేది గ్రాంధిక మాట అనుకుంటా, అందుకని అందరూ వాడరు. వాడుక భాష అయితే బాగా తేలిగ్గా ఉంటుంది. అంటే నా పక్కన ఎవరన్నా ఉన్నారంటే అతని ప్రజెన్స్లో నేను ఉన్నాను అని అర్థం. మీ అందరి ఉనికిలో నేనున్నా, మీ ఉనికిలో నేనున్నాను అంటే మీ పక్కన నేను ఉన్నాను అంటే అర్థం ఏంటి అంటే మనిషి జీవితంలో పాపం యొక్క ఉనికి అలా ఉంది. ఇంకా తేలికైన పదం ఏమైనా ఉంటే ఎతకొచ్చు. మరి ఆ స్థానం ఉండిపోయింది మనలో. 3 విషయాలు. పాపాన్ని బట్టి మనకు ఒక శిక్ష ఉంది. ఆ పాపం మనల్ని ఏలుతుంది, అంటే అధికారం చెలాయిస్తుంది. ఆ పాపం మనతోనే ఉంది. పాపం యొక్క ఉనికి అంటే మనతోనే ఉంది. ఎప్పుడు దాకా ఉంటుంది అని అంటే చచ్చిపోయేదాకా ఉంటుంది. చచ్చిపోయేదాకా ఉంటుంది పాపం, బయటికి వెళ్దాం. ఆ నైజం అలా ఉంటుంది. మరి ఎట్లా బయటపడటం అంటే అది కూడా చెప్తాను నేను. టైం ఉన్నదాన్ని బట్టి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3 నుంచి దేవుడు తప్పించాలి మనల్ని. మనిషి పాపపు స్థితి నుంచి తప్పించబడటం అంటే అర్థం ఏంటంటే పాపం యొక్క శిక్ష నుంచి తప్పించుకోవాలి, పాపం యొక్క అధికారం నుంచి తప్పించుకోవాలి, పాపం యొక్క ఉనికి నుంచి కూడా తప్పించుకోవాలి. ఈ 3 కూడా యేసు ప్రభు వారు చేసిన శిలువ కార్యాన్ని బట్టి సాధ్యమైంది. ఇది అర్థం చేసుకోవాలి. ఈ 3 నుంచి విమోచించబడటం, శిక్ష నుంచి తప్పించబడటం, అధికారం నుంచి తప్పించబడటం, ఉనికి నుంచి తప్పించబడటం అంటే అర్థం ఏంటంటే మనం రక్షింపబడటం అని అర్థం. ఒక వ్యక్తి రక్షింపబడితే పాపం యొక్క శిక్ష నుంచి తప్పించుకున్నాడు అని అర్థం. ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు అని అంటే పాపం అతని మీద అధికారం చేయలేదు అని అర్థం. ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు అంటే ఆ పాపం నిత్యం తనతో ఉండదు. చనిపోయిన తర్వాత ఇంకొక జీవితం ఉంది కదా. ఏంటి ఆ జీవితం?
ప్రభుతో ఉంటాం. ఆ నిత్య జీవంలో పాపం ఉండదు. ఇంకా మనిషి ఈ శరీరంలో ఉన్నంత వరకు పాపపు ఉనికి ఉంటుంది. అందువల్ల పౌలు ఏమంటాడంటే, ఈ క్షయమైపోయే శరీరాన్ని అక్షయతను ధరించుకున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాం రాకడలో. విషయం అర్థమైందా? అంటే పాపపు నైజం ఉంది, చచ్చిపోయేదాకా ఉంటుంది, మనలోనే ఉంటుంది, పోదు. రక్షింపబడిన వాళ్ళకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, యేసు ప్రభు రెండో రాకడలో వచ్చినప్పుడు అమాంతం మనం ఎత్తబడతాం. ఎలా ఎత్తబడతాం? ఈ శరీరంతో ఎత్తబడం. ఈ పాపం చేత నశించిపోయే, అంటే క్షయమైపోయే ఈ శరీరాన్ని విడిచిపెట్టి అక్షయతను ధరించుకొని, అంటే మహిమ శరీరంగా మారిపోతాం. ఈ పాపంతో ఉన్న, పాపం యొక్క ఉనికి ఉన్న ఈ శరీరంతో పరలోకాన్ని మనం చేరం. సో ఈ శరీరాన్ని విడిచిపెడతాం, మహిమ శరీరం మనకి వస్తుంది. ఆ మహిమ శరీరంతో పవిత్రుడైన దేవుడి దగ్గరికి వెళ్తాం. కారణం ఏంటనంటే, దేవునికి పాపానికి సంబంధం లేదు. పాపాన్ని సహించలేడు ఆయన. మహాపరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి మనం చేరాలి, మోక్షానికి చేరాలి అని అంటే ఈ పాపంతో, పాపం యొక్క ఉనికి ఉన్న ఈ శరీరంతో వెళ్ళటానికి కుదరదు. అంచేత అంటే క్షయమైపోయే ఈ శరీరాన్ని అక్షయతను ధరించుకొని మనం వెళ్తాం. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ముందుగానే ఈ మాట చెప్తున్నాను జస్ట్ అర్థం అవటం కోసం, తర్వాత నేను విషయాల్లోకి వెళ్తాను నేను. సో మనం అలా పైకి వెళ్ళేటప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెడతాం. అప్పుడప్పుడు చనిపోయినప్పుడు సమాధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా. మీలో ఎవరైనా సమాధి కార్యక్రమాల్లో ఇప్పటి వరకు ఎవరైనా పార్టిసిపేట్ చేశారా? ఎవరు చచ్చిపోలేదా? తెలిసిన వాళ్ళు సమాధికి వెళ్ళలేదా? వెళ్ళేవుగా. మరి ఏంటి ఇట్లా ఊపుతున్నావేంటి తలకాయ? కావ్య, మనం తర్వాత మాట్లాడుకుందాం మధ్యాహ్నం, సరేనా? సో సమాధి కార్యక్రమాలప్పుడు ఏం మాట్లాడతారు? నిరీక్షణ గురించి మాట్లాడతారు. అంటే సమాధి చేయబడిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు యేసు రెండవ రాకడలో మొదట ఎవరు లేస్తారని ఉంది? వాళ్ళే లేస్తారు. సమాధుల్లో నుంచి బెలబెలా లేస్తారంట. ఎలా లేస్తారు అని అంటే, ఆ శరీరం ఆల్రెడీ కుళ్ళిపోయి కంప్లీట్ నేలలో కలిసిపోయింది, కానీ వాళ్ళు మహిమ శరీరంతో ఎత్తబడతారు. ఆ తర్వాత నువ్వు నేను బ్రతికుంటే వాళ్ళ వెనకాల మనం ఎత్తబడతాం. పొరపాటున నేను బ్రతికొండగానే ప్రభు వచ్చాడు అనుకోండి, నా గురించి నేను మాట్లాడుతున్నాను, ప్రభు వచ్చాడు అనుకోండి, మొట్టమొదటిసారి ఎవరు లేస్తారో తెలుసా? అమ్మ, నాన్న. వాళ్ళు సమాధుల్లో ఉన్నారు కదా, మా నాన్న, మా అమ్మ, వాళ్ళు ముందు లేస్తారు. ఆ తర్వాత వాళ్ళ వెనకాల నేను లేస్తా. అంటే నేను బ్రతికే ఉన్నాను, వాళ్ళు ముందు లేస్తారు. నేను గుర్తుపడతాను నాన్న ఎలా చనిపోయే నాటికి ఎలా ఉన్నాడో, మహిమ శరీరంలో నేను గుర్తుపట్టేలాగా హే నాన్న అని అనుకునే నిరీక్షణ అదే క్రైస్తవ నిరీక్షణ. సమాధి కార్యక్రమంలో అప్పుడు దుఃఖపడొద్దు, మళ్ళీ మనం చూస్తాం, మనందరం ఎత్తబడతాం, ఆయనతో ఉంటాం, వాళ్ళతో ఉంటాం, ఆ రోజు మనం అందరం కలుసుకుంటాం అని ప్రసంగం చేస్తూ ఉంటారు. ఇది వాస్తవం. క్షయమైపోయే శరీరాన్ని విడిచిపెట్టి అక్షయతను ధరించుకొని మహిమ శరీరంలో మనం వెళ్తాం. పాపం యొక్క ఉనికి ఇంకా మనతో ఉండదు. సో ఈ 3 విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 3 సెషన్స్ కావాలి. ఈయనేమో ఒక రోజుకు పిలిచి మొత్తం చెప్పేంటంటే ఆడ చెప్తాము, మేము చెప్పలేము కదండి. ఇది చాలా సీరియస్ సబ్జెక్టు. నేను ముందే మీకు చెప్పాను, ప్రసంగాలు చేయను అన్నాను, విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అర్థమైతే మీరు మంచి నాయకులు అవుతారంటే అందరూ మైక్ పట్టుకోవాలని రూల్ ఏం లేదు. అదిగో ఆయన ఏం మైక్ పట్టుకోలేదు కదా, కానీ ఈ ప్రోగ్రాం అరేంజ్ చేశాడు కదా, అంతే. ఏంటి ఆయన చూడాలా ఏంటి? మీరు నిలబెట్టినా ఆయన్ని? సరే ఓకే. దీన్ని ఏమంటాం అని అంటే, ఈ 3 నుంచి రక్షింపబడటం. రక్షణ అంటే ఏంటి అనేది క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఏ అనుమానం ఉండనక్కర్లేదు, మీరు బయటికి వెళ్ళేటప్పుడు విషయం అర్థమైపోవాలి. ఫైన్. నౌ వాట్ ఈజ్ సాల్వేషన్? అసలు రక్షణ అంటే ఏంటి? వాట్ ఈజ్ సాల్వేషన్? నేను ఒక బొమ్మ వేసాను అక్కడ, నేనేం గీయలేదులే, మొత్తానికి లాగాను బయట. కంప్యూటర్లో ఇంటర్నెట్ నుంచి బయటకు వచ్చేస్తాయి కదా, అలాంటి బొమ్మలన్నీ సేకరిస్తాను, చెప్పే సబ్జెక్ట్కి యాడ్ చేసుకుంటూ వస్తా. ఆ పిక్చర్ ఎవరికైనా అర్థమవుతుందా? ఆ బొమ్మ అర్థమవుతుందా? కనపడిందా కనపడలేదా? అమ్మయ్యా,
నోరు తెరవట్లేదంటే నాకే డౌట్ వస్తుంది, ఆ బొమ్మ కాదా అనేది నాకు. సరే, ఏంటి ఆ బొమ్మ? కావ్యమ్మ, ఏంటి ఆ బొమ్మ? అదేనా? అదే కనపడుతుందా? ఏం కనపడుతుందబ్బా? 2 చేతులు కనపడుతున్నాయి. క్లారిటీ ఉందా? క్లారిటీ లేదా? నేనేం చేయను దానికి. అందుకే నేను అన్నా, ఈ ప్రొజెక్టర్లు, లేటెస్ట్ ప్రొజెక్టర్లు అయితే అసలు ఎంత లైట్ ఉన్నా బ్యూటిఫుల్గా కనపడుతుంది. బహుశా కొంతకాలం క్రితం కొన్నది అయి ఉండొచ్చు బహుశా. ఆ టైంలో అవి బాగా పనిచేసినాయి. ఇంకా ఈ టైంలో అంటే కొంచెం పోతూ ఉంటుంది, వాడగా పోతూ ఉంటుంది. విషయం ఏంటంటే, నేను ఈ పిక్చరు భావం ఏంటంటే, ఆ అగాధంలో నుంచి ఒక చేతిని ఇంకొక చెయ్యి పట్టి పైకి లేపడం, అంటే ఆ పరిస్థితి నుంచి తప్పించటం. ఎవరైనా ఊబిలో కింద పడ్డారనుకోండి, ఊబిలో కూరుకుపోయేటప్పుడు ఏమంటారు? హెల్ప్ అని అంటారు, కాపాడండి అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి? నన్ను రక్షించండి, నేను మునిగిపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను, నన్ను రక్షించండి అని అంటారు. అలా ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి రక్షించటం అంటే బయటికి తీయటం. విషయం ఏంటంటే, ఒక చిన్న మాట చెప్తాను, ఊరికే సరదాగా ఉంటుంది, మీకు అర్థం అవటం కోసమే నేను ఇలా మాట్లాడతాను. కొంచెం సగం లేపి సగం రక్షించాను నిన్ను అంటారు ఎవరన్నా? ఇంకొంచెం లేపి 30 రక్షించాను నిన్ను అంటారు ఎవరన్నా? రక్షించడం అంటే ఏంటి? మొత్తం తీసి బయటపడటమే రక్షించడం. ఐఎమ్ సేవ్డ్ అంటే అర్థం ఏంటంటే, దానిలో డౌట్ లేదు, సంపూర్ణం అని అర్థం. రక్షణ అంటే ఇట్ ఈస్ ఫర్ ఎవర్, దట్స్ ఇట్. ఇక అది పోయేది కాదు. ఒకసారి ఆ ఊబిలో నుంచి ఇలా బయట పడిన తర్వాత ఇక ఆ ఊబిలో నేను ఉన్నాను, నాకు డౌట్ ఉంది అని అంటానికి లేదు. ఐఎమ్ సేవ్డ్, నేను రక్షించబడ్డాను. అలా మీరు ఎవరైనా ఒక ఊబిలో పడిపోయినప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఇలా రక్షించారు అనుకోండి, ఒకరు వచ్చి, వాళ్ళ వైపు మీరు ఎలా చూస్తారు? అసలు ఎంత సహాయం చేసావు, నీకు దండం అన్నాడు. నిన్న మొన్న వచ్చేటప్పుడు, నిన్న అనుకుంటాను, టీవీలో చూశాను, ఒక చిన్న పిల్లోడిని ఒక అమ్మాయి ఎత్తుకుపోయిందంట. 24 అవర్స్లోనే విజయవాడ పోలీసు వాళ్ళు కనిపెట్టారు. ఆ బిడ్డను తీసుకొచ్చారు. ఆ బిడ్డను తీసుకొచ్చి తల్లిదండ్రులకి అప్పచెప్పారు. ఆ టీవీ యాంకరు మాట్లాడుతూ ఉంటే అతను ఇలా దండం పెడుతున్నాడు, అయ్యా నా బిడ్డను కాపాడారు, నా బిడ్డను కాపాడారు, ఏడుస్తా దండం పెట్టేస్తున్నాడు, మీరు లేకపోతే నా బిడ్డ నాకు దక్కేది కాదని. అది ఫీలింగ్. సేవ్డ్ అంటే సంపూర్ణం, దానిలో డౌట్ లేదు. పావు రక్షణ లేదు, అర రక్షణ లేదు, 30 రక్షణ లేదు. రక్షణ అంటే రక్షణే. ఒకసారి సేవ్ చేయబడితే అది ఎన్నటికీ రక్షణే, అది పోయేదైతే కాదు. ఇది కొంచెం జాగ్రత్తగా మీరు గమనించాలి. ఫైన్, ఇక్కడికి వస్తున్నాను. రక్షణ అని అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఇంతకీ దేని నుంచి రక్షణ, దేని కొరకు రక్షణ, ఇది అర్థం అవ్వాలి కదా. అసలు దేని నుంచి రక్షించాలి యేసు ప్రభు మనల్ని? పాపపు స్థితి నుంచి మనల్ని విమోచించాలి. దేని కొరకు రక్షించాలి అని అంటే 2 మాటలు చూపిస్తాను, కొంచెం జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ మాటలు చూడండి. వాట్ ఈస్ సిన్, అది అర్థమవుతుంది మనకి. తర్వాత సేవ్డ్ ఫ్రమ్ వాట్, ఫర్ వాట్, దేని నుంచి దేని కొరకు, దేని నుంచి దేని కొరకు, ఇది చాలా ఇంపార్టెంట్. సిన్ అంటే ఏంటో అర్థమైపోయింది. పాపపు స్థితి, దేవుని నుంచి దూరం అయిపోయాం. మనంతటా మనం మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళలేము, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనలో పాపం ఉంది. పాపాన్ని సహించలేడు, ఆయన మహాపరిశుద్ధుడు, పవిత్రుడు, మనలో పవిత్రత లేదు. అపరిశుభ్రమైన దాన్ని దేవుడు అంగీకరించడు, అపవిత్రమైన దాన్ని దేవుడు అంగీకరించడు. మనంతటికి మనం రక్షించుకోలేని స్థితిలో ఉన్నాం కాబట్టి తండ్రి తన కుమారుని పంపించాడు. ఆయన శిలువలో తన రక్తాన్ని చిందించడం ద్వారా పాపాన్ని పరిహరించాడు, ప్రక్షాళన చేశాడు. పాప పరిహారార్థ బలి అని అంటున్నాం మనం. ఒక మాట చెప్పనా, ఈ మాట ఒకటి చెప్పనండి. మన భారతదేశం ఆధ్యాత్మిక చింతన కలిగిన దేశం. మన భారతదేశంలో పాప పరిహారం అని అంటే ఎక్కువ అర్థం అవుద్ది. చాలామందికి అది అర్థం కాదు. ఎందుకనంటే మన దేశంలో ఈ మత పిచ్చి ఎక్కువ కదండి. మామూలుగా దేవుళ్ళు ఎంతమంది మన భారతీయులు నమ్మేది? దేవుళ్ళు ఎంతమంది? ఒక పదం వాడతారు కదా, 3 కోటి దేవుళ్ళు అని అంటారు. అంటే 3 కోట్ల మంది దేవుళ్ళు అని అంటారు. ఎటు చూసినా దేవుడే, ఎటు చూసినా దేవుడే.
పొరపాటున ఈ మాట కూడా చెప్తాను వినండి. వైజాగ్లో ఉదయాన్నే 6 గంటలకు బండి ఎక్కా. విజయవాడ వైపు వస్తుంది అది. ఏంటిది అది? జన్మభూమి ఎక్స్ప్రెస్, మీలో కొంతమంది తెలుసు అనుకుంటాను. విశాఖపట్నంలో ఎక్కా. జన్మభూమికి ఆ ట్రైన్కి ప్యాంట్రీ కార్ లేదు, అంటే కిచెన్ ఈ టిఫిన్లు తయారు చేసే ఆ భోగి ఉండదు. అది నాకు తెలీదు. ట్రైన్లో టిఫిన్ చేయవచ్చులే అనుకున్నా, ఎక్కేసా. కానీ అక్కడ చాలామంది స్టేషన్లోనే బ్రేక్ఫాస్ట్ ప్యాకెట్లు తీసేసుకుని ఎక్కారు. నాకు ఆ సంగతి తెలియదు. 7 అయింది, 7:30 అయింది, ఎవరు రాట్లా. ఇడ్లీ వడ అనుకుంటూ వస్తారు కదా, ఎవరు రాట్లా. ఏంటబ్బా రావట్లేదు. దాదాపు 8 కావస్తుంది, ఆకలి వస్తుంది. ఉదయాన్నే లేచానుగా ఆకలి వస్తుంది. నా పక్కన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు. 2 గర్ల్స్, ముందు కూడా ఒక బాయ్, ఇంకొక 2 గర్ల్స్, మొత్తం ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళే ఉన్నారు. నా పక్కన ఉన్న అమ్మాయి, 2 అమ్మాయిలు ప్యాకెట్లు తీశారు బయటికి. ప్యాకెట్లు తీసి బ్రేక్ఫాస్ట్ చేయటం మొదలెట్టారు. నేను అంటే మళ్ళీ మీరు అనుకోబాకండి, అదే పనికి చూస్తాడు అని అనుకోబాకండి. ఆకలి వేస్తుంది కాబట్టి పక్కన అది తీశారు కాబట్టి నా కళ్ళు దాని మీద పడినాయి అంతే. అయ్యా కొంచెం నన్ను నమ్మండి. ఫైన్ ఫైన్ తినేశారు. నాకేమో ఎట్ట వచ్చిన వీళ్ళకి అనుకున్నాను. చాలామంది ప్యాకెట్లు తీస్తున్నారు, అయ్యో నాకు తెలియదు అనుకున్నా. ఆకలి వేస్తుంది, ఎవరిని అడగలేను. సరే, నా పక్కన ఉన్న గళ్ళు తినేసిన తర్వాత ఏం చేసింది అని అంటే, చిన్న బుక్ తీసింది బయటికి. నోట్బుక్ తీసి పెన్నుతో రాయటం మొదలుపెట్టింది. ఏంటో రాస్తుందని అనుకున్నాను. అదే పనికి రాస్తుంది. ఆకలి వేస్తుంది, ఏం తోయట్లేదు. ఈ హద్దు తప్పితే ఇంక నాకేం తెలీదు. పక్కకి ఎలా చూస్తే ఒకే పదం అదే పనికి రాస్తుంది, ఒకటే వర్డ్ అదే పనికి రాస్తుంది. ఏమంటారు దాన్ని? ఏమంటారు చెప్పేయండి. సంకోటి. అదే పనికి రాస్తుంది. పేజీ నిండిపోయింది, ఇంకో పేజీ రాస్తుంది. నాకు సరే ఆకలి ఎటో పోయింది, ఆ రాత మీద నా మైండ్ వెళ్ళిపోయింది. మెల్లగా నానా ఏంటి రాస్తున్నావు అని అన్నా. పట్టించుకోవాలా అంటే నాకు డౌట్ వచ్చింది, నా వాయిసే తక్కువ వినపడలేదా అని ఇంకొంచెం పెద్దగా నానా ఏంటి రాస్తున్నావు అని అన్నా. ఇక్కడ చూసి మళ్ళీ పట్టించుకోలే, వీడికి ఎందుకు అని అనుకుందేమో తెలియదు. మళ్ళీ రెట్టించి డూ యు నో వాట్ ఈస్ యు ఆర్ డూయింగ్ అని అన్నా. కొంచెం సీరియస్గా రామ్కోటి అని అంది. అంటే ఏంటి అన్నా. దాని అర్థం చెప్పింది. దానివల్ల ప్రయోజనం ఏంటి అని అన్నా. ప్రయోజనం ఏంటి అని అంటే షాక్గా చూసాను. ఎందుకు లేదు ప్రయోజనం? ప్రయోజనం ఉందని ఎవరు చెప్పారు నీకు అన్నా. మా అమ్మమ్మ చెప్పింది అని అంది. నిజంగా నువ్వు దాన్ని నమ్ముతున్నావా అన్నాను. ఎస్, ఐ బిలీవ్ ఇట్. విశ్వాసానికి ఎవరన్నా ఏదన్నా నమ్మితే దానికి ఆధారం ఉండాలి కదా. మరి నీ నమ్మకానికి ఆధారం ఏంటి అని చెప్పు అన్నాను. ఆధారం ఏంటో చెప్తాను, ఆధారం లేదని మీరు చెప్తారా అని అంది. ఎస్, ఐఎమ్ రెడీ అన్నా. ఆధారం ఏంటో చెప్తాను అని ఏమందో తెలుసా, మనకి ఉపయోగపడే ప్రతిదీ దేవుడే అంది. అంటే మనం తినే రైస్ గింజలు ఉన్నాయే, అది కూడా దేవుడే అని అంది. అప్పుడు నేను అడిగాను, ఇందాకేదో తిన్నావు కదా, అది కూడా దేవుడే అని. ఎస్ అని అంది. అంటే మనిషి జీవితానికి ఉపయోగపడే చెట్టు, చామ, ఇంకోటి ఏదైనా దేవుడే. అందుకనే ముక్కోటి దేవుళ్ళు అంటున్నారు. మీకు అర్థమవుతుందా ఎందుకంటారు? ప్రతిదీ దేవుడే, అన్నిట్లో దేవుడు ఉన్నాడు అని అంది. అది కాదు అని నేను నిరూపిస్తాను అన్నా. చెప్పండి అని అంది. బాగా చూశాను కదా టిఫిన్ చేస్తుంటే. నాన్న ఇందాక బ్రేక్ఫాస్ట్ చేసావు కదా అన్న. చేశాను అంది. చివరిలో ఏం చేసావు అని అన్నా. కొంచెం వింతగా చూసింది. చివరిలో నువ్వేం చేసావో చెప్పనా అన్నా. చాలా క్యూరియాసిటీ, మళ్ళీ కొంచెం సిగ్గు. ఏంటి ఈయనేంటి ఇట్లా అంటున్నాడు అని. చివరిలో నువ్వేం చేసావంటే, ఇడ్లీ సగం మిగిలిపోయింది, దాన్ని చుట్టి కిటికీలో నుంచి ఇసిరేసావు, దేవుణ్ణి పారేసావా అని అడిగారు. మీకు విషయం అర్థమైందా? దేవుణ్ణి నువ్వు నమ్మిన సిద్ధాంతం ఒకటి ఉంది, ఉపయోగపడే ప్రతిదీ తిండి కూడా దేవుడే అని అన్నావు. ఇప్పుడు దేవుణ్ణి బయట కిటికీలో నుంచి పారేసావా, నీ దేవుణ్ణి నువ్వు పారేసావా అనేసరికి షాక్ తిని, అంకుల్ విల్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సంథింగ్ అబౌట్ గాడ్, నాకు వివరిస్తారా అంది. చెప్పడం మొదలుపెట్టాను. హూ ఈజ్ గాడ్ చెప్పడం మొదలుపెట్టాను. అందరూ వినటం మొదలుపెట్టారు. రాజమండ్రి వచ్చింది.
చకచకా బ్యాగులు సర్దేసుకుంటున్నారు. తను కూడా సర్దేసుకుని దిగుతూ, అంకుల్ కెన్ ఐ హ్యావ్ యువర్ నెంబర్ ప్లీజ్, ఫోన్ నెంబర్ ఇస్తారా, దిగిపోతున్నాను, ఐ వాంట్ టు టాక్ టు యూ మోర్ అని అంది. ఫోన్ నెంబర్ ఇచ్చా, నోట్ చేసుకుంది, వెళ్ళిపోయింది. విషయం అర్థమైందా? కనిపించేది ప్రతిదీ దేవుడు అని వాళ్ళు నమ్ముతున్నారు. కానీ దేవుడు నమ్మటానికి, యేసు దేవుడు అనటానికి నీకు ఆధారం ఉందా? ఆయన నిజంగా దేవుడేనా? పాస్టర్ గారు చెప్తున్నారు కాబట్ట, సువార్థికులు వచ్చి చెప్తున్నారు కాబట్ట, చివరికి గడ్డపాడు వచ్చి మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు ఇది వినాలా? రూల్ ఎక్కడుందండి వినాలని? రూల్ ఏమి లేదు. కానీ వాస్తవం ఏంటో తెలుసుకోవాలి. యు నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ సాల్వేషన్, హూ ఈజ్ ద సేవియర్. రక్షకుడు అంటే ఎవరు, రక్షణ అంటే ఏంటి మీకు అర్థం అవ్వాలి. ఊరికే గుడ్డిగా మాత్రం నమ్మొద్దు దయచేసి. ఎవరు కూడా గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. వాట్ ఈజ్ సాల్వేషన్, ఎలా తెలుసు నీకు అని అంటే, ఈ మాటలు మీరు గమనించండి. నిత్య మరణం నుంచి నిత్య జీవంలోకి దాటటాన్ని రక్షణ అని అంటాం. అంటే పాపపు స్థితిలో ఉండి నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి పోవాలి అని అంటే నిత్య మరణం, ఇటర్నల్ డెత్ అని అంటారు. వాట్ ఈజ్ సాల్వేషన్ అంటే ఇటర్నల్ డెత్ నుంచి తప్పించడమే సాల్వేషన్. నిత్య నరకాగ్ని నుంచి, నిత్య మరణం నుంచి నిన్ను తప్పించటాన్ని రక్షణ అని అంటున్నారు. అంటే దేని నుంచి, దేని కొరకు, దేని నుంచి? ఇప్పుడు రక్షణ దేని నుంచి? నిత్య మరణం నుంచి. రక్షణ దేని కొరకు? నిత్య జీవం కోసం, నిత్యం బ్రతికి ఉండటం కోసం, నిత్యం మరణించే ఆ స్థితి నుంచి తప్పించబడి నిత్యం ఆయనతో, ఎల్లకాలం ఆయనతో బ్రతకటం కోసం నిత్య జీవం అని అంటారు. దట్ ఈస్ కాల్డ్ సాల్వేషన్. అర్థమైందా? రక్షణ అంటే నిత్య మరణం, అంటే నరకాగ్ని నుంచి నిత్య జీవం, పరలోకానికి వెళ్ళటం కోసం దేవుడు చేసిన, యేసయ్య చేసిన కార్యం, దాన్ని రక్షణ అంటాం. అది నువ్వు నేను, ఎస్ ఐ బిలీవ్ ఇట్, నేను విశ్వసిస్తున్నాను. నేనైతే నా కళ్ళతో చూడలా, యేసు ప్రభు ఈ భూమి మీద తిరగటం నా కళ్ళతో నేను చూడలా, అప్పట్లో నేను లేను. కానీ ఆ చరిత్ర రాసి ఉంది, బైబిల్లో రాసి ఉంది, అది నేను అర్థం చేసుకున్నాను, అది నేను బిలీవ్ చేశాను. ఎస్, నాకు అర్థమైంది, నేను అంగీకరిస్తున్నాను. ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు పరలోకంలో తండ్రి దగ్గర నిత్య జీవాన్ని కలిగి ఉంటారు. యోహాను సువార్త 3:16 అంటే అందరికీ తెలుసు, కంటతో పెట్టేస్తారు క్రైస్తవులు. ఏది చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి పొరపాటున వెళ్తే, మీరు పొరపాటున సండే స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? పొరపాటున వెళ్ళలేదా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. పొరపాటున ఎవరైనా చూడకుండా చెప్తారా? నేను చెప్పాను అప్పుడు. అది నిత్య జీవం పొందుతారు, ఆయన యందు విశ్వాసం ఉంచేవాళ్ళు నిత్య జీవం పొందుతారు. ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్వాలేదు, ఒకవేళ టైం అయిపోతే నేను కంటిన్యూ చేస్తాను లంచ్ అయిన తర్వాత. నేను అబ్రప్ట్గా హడావుడి చేసి ముగించడం నాకు ఇష్టం లేదు. ఏదైనా అంశం మీకు అర్థమైతే క్షేమంగా నన్ను మళ్ళీ తీసుకెళ్ళి రాజమండ్రిలో వదిలేస్తారు. మధ్యలో ఏం చేస్తారో నాకు తెలియదు. ఇది సంగతి. ఫైన్. డెత్ నుంచి లైఫ్, అంటే ఇటర్నల్ డెత్ నుంచి ఇటర్నల్ లైఫ్, దట్ ఈస్ కాల్డ్ సాల్వేషన్. నిత్య మరణం నుంచి నిత్య జీవంలోకి దాటిపోవటాన్ని రక్షింపబడటం అని అంటాం. ఈ కార్యం క్రీస్తు ప్రభు శిలువ కార్యం ద్వారా మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. ఇది అర్థం చేసుకోవాలి. ఫైన్. ఈ మాటలు చూడండి. అండర్స్టాండ్ యువర్ స్పిరిచువల్ స్టేట్. ఇప్పుడు అర్థం చేసుకోండి నీ స్పిరిచువల్ స్టేట్, నా స్పిరిచువల్ స్టేట్. స్టేట్ అంటే స్థితి అని అర్థం. నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో నీకు అర్థం అవ్వాలంటే ఒక 3 విషయాలు చెప్తాను. ఉన్న టైంలో ఈ 3 విషయాలు కొంచెం రివ్యూ చేస్తాను. కొంచెం వివరణ కావాలంటే లంచ్ తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. ఫైన్, రైట్. ఈ మాట మీరు గమనించండి. 1, 2 పదాలు రాశాను. దేవుడు హ్యాస్ డన్, ఇంగ్లీష్లో అంటారు, హ్యాస్ డన్, చేసేసాడు. దేవుడు నీ కొరకు ఏం చేశాడు? దేవుడు నీ కొరకు ఏం చేశాడు? ఏదో అంటారు కదా, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. తెలుగులో చెప్పేయండి ఆవేశంగా.
పాస్ట్ అంటే ఏంటబ్బా? ఆహా, ఓ పాస్ట్ అంటే భూతకాలమా, ప్రజెంట్ అంటే వర్తమాన కాలమా, ఆ తర్వాత ఫ్యూచర్ అంటే భవిష్యత్తు కాలం. అమ్మయ్య, తెలుగు గ్రామర్ నేర్పించారు, థ్యాంక్ యూ. జరిగిపోయింది ఆల్రెడీ. దేవుడు ఏం చేశాడు, ప్రస్తుతం ఏం చేస్తున్నాడు మన జీవితాల్లో, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు, ఇది ఈ 3 ముక్కలు చెప్పేస్తాను, క్లుప్తంగా చెప్తాను. ఆల్రెడీ జరిగిపోయింది, వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ యూ. నేను కొంచెం రంగులు కూడా పెడుతున్నాను, ఇది కొంచెం జాగ్రత్తగా మీరు గమనించండి. కలర్ పెడుతున్నాను. కలర్ ఏం కలర్ అది? రెడ్ కలర్. ఇది కూడా కొంచెం అట్టగే ఉందిలేండి. ఎర్ర రంగు అని పాడేవాళ్ళం చిన్నప్పుడు. రెడ్ కలర్. వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు ఏం చేశాడు. అయిపోయింది. ఎప్పుడైపోయింది? కొంతమంది ఒకప్పుడు ఏమన్నా అంటే ప్రసంగాల్లో సుమారు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి అనేవాడు. ఇప్పుడు సుమారు 2000 క్రితం అని అంటానికి లేదు, దాటిపోయి 25 ఏళ్ళు అయిపోయింది. 2025 సంవత్సరాలు కూడా దాటిపోయింది. కరెక్ట్గా యేసు ప్రభు పుట్టిన ఆ రోజు నుంచే ఈ ఇయర్ కౌంటింగ్ ఏం జరగల. కొంతకాలం తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఏమండి, ఆ క్యాలెండరే మనం వాడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా అదే వాడుతున్నారు. అఫ్కోర్స్ కొన్ని దేశాలకి సొంత క్యాలెండర్లు ఉంటాయి, కానీ కామన్ క్యాలెండర్ అందరికీ మళ్ళీ ఒకటే. కొన్ని స్కూల్స్లో సొంత సిలబస్ ఎట్లా ఉంటుందో అట్లా కొంత పెట్టుకుంటారు, కామన్ సిలబస్ మాత్రం ఇదే మనకి. ఫైన్. దేవుడు ఏం చేశాడు అని అంటే ఈ మాటలు మీరు గమనించండి. తెలుగులో ఈ మాట ఉంది, గమనించండి. పాపం యొక్క పరిహారం నుండి, అంటే పాపం యొక్క శిక్ష నుండి స్వతంత్రులు మనం చేశాడు. శిక్ష నుంచి తప్పించాడు. అంటే వీఆర్ ఫ్రీ ఫ్రమ్ డెత్, ఎటర్నల్ డెత్. యేసు ప్రభుని, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని ఈ లోకానికి పంపించడం ద్వారా, ఆయన శిలువ మరణం ద్వారా ఏం చేశాడు అని అంటే పాపం యొక్క శిక్ష నుంచి మనల్ని తప్పించాడు. పాపం యొక్క పరిహారం నుంచి మనల్ని స్వతంత్రం చేశాడు. దీని అర్థం ఏంటంటే, మీరు ఎవరన్నా అప్పు ఉన్నారనుకోండి, అప్పు తీర్చాలి కదా, తప్పనిసరిగా ఎట్టి పరిస్థితులు తీర్చాలి కదా. తీర్చకపోతే శిక్షే, అది పనిష్మెంటే అది. కానీ నిన్ను బందీగా చేస్తే, ఒక వ్యక్తి నిన్ను ఈడు మావాడు ఉన్నాడుగా, మావాడు ప్రేమను చూసి, ప్రస్తుతానికి ఆయన బందీ అనుకోండి పొరపాటున, మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత బందీ అని పిలవబాకండి. మీకు అర్థం అవడం కోసమే నేను చెప్తున్నాను. సార్ కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా మీరు చూడండి. ప్రేమ బందీ అయి ఉంటే ఆ బందీని బయటికి విడిపించి తీసుకెళ్ళాలి అని అంటే, మన శ్రీనివాసు ప్రేమ్ మీద జాలిపడి ఆ దగ్గరికి వెళ్ళి, ఈ ప్రేమ్ మావాడు, వీడిని తీసుకెళ్ళిపోతానంటే, కుదరదు, ఆడి మీద కొంత వెల ఉంది, అది కడితేనే నేను వదిలేస్తా, అది కట్టకపోతే నేను వదలను, ఇక్కడే ఉండి, నువ్వు కడతావా అంటే ఎస్ నేను కడతా అని డబ్బులు కట్టేసి తనని విడిపించి శ్రీనివాస్ తీసుకెళ్ళిపోయాడు అనుకోండి. దాన్ని ఏమంటారు? దాన్ని తెలుగులో విమోచన క్రయధనం అని అంటారు. విమోచించడానికి ఒక వెల చెల్లించాడు. యేసు ప్రభు ఈ భూమి మీద వచ్చి ఏం చేశాడు అని అంటే, నిన్ను నన్ను పాపపు స్థితి నుంచి విమోచించడానికి ఒక వెల చెల్లించాడు. ఏంటి ఆ వెల? తన రక్తం కార్చాడు, తన ప్రాణం పెట్టాడు, ప్రాణం యొక్క విలువ పెట్టాడు, తన ప్రాణాన్ని ఇచ్చి పాపపు బందీలో ఉన్న నిన్ను నన్ను విడిపించాడు, బయటికి విడిపించాడు. దాన్ని సాల్వేషన్ అని అంటున్నాం. యు గాట్ ద పాయింట్? సో పాపం యొక్క పరిహారం నుంచి, అంటే పాపం యొక్క శిక్ష నుంచి స్వతంత్రం, అంటే నువ్వు కట్టలేదు. ప్రేమ బందీగా ఉండి తనంతటి నేను కట్టుకుంటాను అని అంటే కుదరదు, ఆల్రెడీ బందీ. తనంతటి తాను బయటికి రాలేడు, వేరే వాళ్ళు విడిపించాలి. మనిషి తనంతటి తాను రక్షించుకోలేడు, తనంతటి తాను దేవుడి దగ్గరికి వెళ్ళాడు. హీ నీడ్స్ ఏ సేవియర్. బాబు, చివరిలో మీకు విషయం అర్థమవుతుందా? అర్థం కాక మీరు డిస్కస్ చేసుకుంటున్నారా? మీరు ఏ పాయింట్ నవ్వుకుంటున్నారో చెప్తే నేను కూడా వింటాను. మీ పక్షంగా ఫోన్లో, అదే దీన్ని ఏమంటారు, మైక్లో అందరికీ చెప్తాను నేను. మీరు విషయం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? మీరు ఏమైనా డిస్కస్ చేస్తున్నారా? కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మీ వెనక ఉన్న వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు. కరెక్టేనా? ఓకే, కొంచెం హెల్ప్ చేయండి.
విషయం ఏంటంటే మనిషి తనంతట తాను రక్షించుకోలేడు కాబట్టి దేవుడు ఇలాంటి స్థితిలో ఉన్న మనుషుల్ని మనందరినీ ప్రేమించి తన కుమారుని పంపిస్తే కుమారుడు వచ్చి ఏం చేశాడంటే విడిపించటం కోసం తన ప్రాణం యొక్క వెల, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ద ర్యాన్సమ్ అంటారు. ర్యాన్సమ్, RANSOM, ర్యాన్సమ్. ర్యాన్సమ్ అని అంటే క్రయధనం, విమోచన క్రయధనం. ఒక వ్యక్తిని విడిపించడానికి చెల్లించే వెలని ర్యాన్సమ్ అని అంటాం. తన ప్రాణం పెట్టి, ప్రాణం యొక్క విలువ పెట్టి నిన్ను నన్ను పాపం నుంచి విడిపించాడు. దీన్ని ఆల్రెడీ జరిగిపోయింది. గాడ్ హ్యాస్ డన్ ఫర్ యూ ఆల్రెడీ. ఎప్పుడు గతంలోనే చేసేసాడు, అది నీ కొరకు చేసేసాడు. ఇది ఒక విషయం. నేను ఇంతకుముందు 3 విషయాలు చెప్పాను. శిక్ష నుంచి తప్పించబడటం, రెండోది ఏంటి? అధికారం. మూడోది ఉనికి. అమ్మయ్య ఎవరో చెప్పారు, థ్యాంక్ యూ నాన్న, గుడ్ గుడ్ గుడ్, మనసు పెట్టి వింటున్నారు, నాకు చాలా సంతోషం ఉంది. 3 ప్రభావాలు ఉన్నాయి మన మీద. పాపాన్ని బట్టి మనం శిక్షింపబడాలి, ఆ శిక్ష నుంచి మనల్ని మనం తప్పించుకోలేము. పాపం యొక్క అధికారం నుంచి విడుదల పొందాలి. తర్వాత పాపం యొక్క ఉనికి నుంచి మనం విడుదల పొందాలి. పాపం యొక్క శిక్ష నుంచి ఆల్రెడీ తప్పించబడడం, అది ఆల్రెడీ చేసేసాడు కదా, ఆల్రెడీ చేసేసాడు, జరిగిపోయింది. రెండో విషయం మీరు ఇది గమనించండి, దీన్ని ఏమంటారు అని అంటే విమోచించబడటం అని అంటారు. అఫ్కోర్స్ జస్టిఫికేషన్ అనే తెలుగు పదానికి మనలో నీతి లేదు, కానీ నీతిమంతులుగా చేయటం అనేది ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నీతిమంతులుగా చేయబడతారు అని. నీతి లేదు, నేను అర్థం అవటం కోసం విమోచన అనే పదం వాడాను. నీతిమంతులుగా చేయబడటం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. అది విమోచించబడటం, ఇది క్రీస్తు ప్రభువు ద్వారా జరిగింది. ఆ తర్వాత రెండో విషయానికి వెళ్తున్నాను, అధికారం అనే మాట ఉంది. ఇది కూడా గమనించండి, దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లుప్తంగా. రెండో విషయం, పాపం యొక్క అధికారం నుంచి మనల్ని తప్పించడం, ఇది జరిగిపోయింది. ఆ తర్వాత ఈ మాట మీరు గమనించండి, రెండో విషయం, వాట్ గాడ్ ఈజ్ డూయింగ్ ఫర్ యూ నౌ. దీన్ని ఏమంటారు? వర్తమాన కాలం అన్నారు కదా, ప్రజెంట్. అదేమో జరిగిపోయింది, సిలువ కార్యం జరిగిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు రక్షింపబడిన తర్వాత, అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఏం చేస్తున్నాడు అని అంటే పాపం యొక్క అధికారానికి మనం లొంగకుండా మనకు బలాన్ని ఇస్తున్నాడు. ఎందుకు? ఆ పాపం ఆల్రెడీ ఇంకా ఉంది, చచ్చిపోయేదాకా నైజం అలాగే ఉంటుంది, చెడు స్వభావం నైజం అలాగే ఉంటుంది. చచ్చిపోయిన తర్వాత అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తే అక్షయతను ధరించుకున్నప్పుడు ఇంకా పాపం ఉండదు. కానీ మనలో చివరి దాకా కూడా పాపపు నైజం, ఆ మొదటి నుంచి వచ్చిన ఆ నైజం అలాగే ఉంటుంది. ఆ నైజం ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు లాగటానికి ట్రై చేస్తుంది, ఇలా కిందకి లాగటానికే ట్రై చేస్తుంది. మీకు ఒక మాట చెప్పనా, సైన్స్ చదువుకున్నారుగా మీరు, కొన్ని మాటలు మీకు చెప్తాను. ఒక ఆయన చెట్టు కింద పండుకున్నాడంట, హాయిగా రిలాక్స్డ్గా. జాగ్రత్తగా వినండి. చెట్టు కింద పండుకొని ఉంటే తపా అని శబ్దం వినపడింది. ఏంటి అని అలా చూశాడు. ఒక ఫ్రూట్ కింద పడింది, పండు కింద పడింది అంట, కాయ కింద పడగానే హే ఇది ఎలా పడింది అని అనుకున్నాడంట. ఇంకోటి మళ్ళీ పక్కన పడిందంట. అప్పుడు ఆలోచించాడంట, ఇది ఆ చెట్టు నుంచి ఊడిపోతే అటు వెళ్ళిపోవాలి కానీ కిందకు వస్తుంది ఏంటి అని అనుకున్నాడు. తన మీద పడిందంట. లాభం లేదు, దీన్ని ఏంటో తేల్చాలి అనుకొని అసలు అటు నుంచి అటు వెళ్ళిపోకుండా కింద పడటం ఏంటి అని మొదలెట్టి ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. దాన్ని ఏమంటారు? అబ్బా ఎందుకు బాబు కష్టపడబాకు, నాకు తెలుసులే అని ఉంటే నేను ఇంత కష్టపడేవాడిని కాదు కదా. నేనేమంటానంటే భూమి ఆకర్షణ శక్తి అని అంటారు. భూమి ఆకర్షణ శక్తి. ఇక నుంచి ప్రేమని కొంచెం విడిచిపెట్టి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్దాం మనం, సరేనా? కొంత టైం ప్రేమను విడిచిపెట్టాం. అయ్యా సారు, బైబిల్ పట్టుకున్న సోదరుడు, నీ పేరేంటబ్బా? అంటే తన పేరు తనకు తెలీదా? మీరు చెప్తారేంటి? చెప్పబ్బా. రాజేష్. ఓకే రాజేష్, నువ్వు ఎప్పుడైనా ఒక కాలు మీద ఎక్కువసేపు నిలబడ్డావా ఎప్పుడన్నా? ఏమవుద్ది అప్పుడు? ఒకే కాలు మీద ఎక్కువసేపు నిలబడ్డారనుకోండి, ఏమవుద్ది? చెప్పండి, రాజేష్ని చెప్పనండి, ఏమవుద్ది? ఏంటి?
పెయిన్ వస్తుంది అన్నాడా? మీరు ట్రాన్స్లేట్ చేస్తున్నారా ఏంటి? ఏదో చెప్పాడు మొత్తానికి. అలాగే ఎక్కువ ఉంటే ఏం జరుగుద్ది అని అంటే, భూమి తన సహజ సిద్ధమైన ఆకర్షణ గుణం ఉంది కదా, బలవంతంగా కిందకి లాగుతూ ఉంటుంది. నువ్వు దానికి విరుద్ధంగా పైన పెట్టడానికి ట్రై చేస్తావు, అది లాగుతూ ఉంటుంది. ఆ శక్తికి నువ్వు పెయిన్గా ఫీల్ అవుతావు. అది వాస్తవానికి పెయిన్ కాదు, భూమి బలంగా లాగుతుంది, దానికి విరుద్ధంగా నువ్వు పైకి లేపడానికి ట్రై చేస్తున్నావు. మీకు ఒక మాట చెప్పనా, చంద్రమండలం మీద కొంతమంది వెళ్ళారు, తెలుసా మీకు? మొట్టమొదట ఏ మనిషి వెళ్ళాడో తెలుసుగా? ఎందుకలే మళ్ళీ ఆ పేర్లు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాయి, చాలా విషయాలు వచ్చేస్తాయి మనకి. చంద్రమండలం మీద ఈ రాజేష్ భూమి మీద నడిచి అంత స్పీడ్గా నడవటానికి కుదరదు. అలా స్పీడ్గా నడిచినాడు అలాగే తేలిగా వెళ్ళిపోతారు ఇక. ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తిలాగా చంద్రుడికి ఆకర్షణ గుణం లేదు. చంద్రుడి మీద నిలబడితే అలా తేలుతూ ఉంటారే కానీ కిందకి లాగదు అది. అంచేత మీరు చూడండి టీవీల్లో కానీ ఎక్కడన్నా చంద్రమండలం మీద ఉన్నప్పుడు ఇలా తేలుతూ మూవ్ అవుతూ ఉంటారు. స్పీడ్గా అంటే స్పీడ్గా తగ్గిపోతారు. అందువల్ల నెమ్మదిగా ఇలా మూవ్ అవుతూ ఉంటారు, చేయాల్సిన పని అంతా చేస్తారు. నేనేం మాట్లాడుతున్నానంటే, సహజ సిద్ధమైన భూమి ఆకర్షణ శక్తి లోపల పాపపు నైజం ఉందో చూసారా? ఆ నైజం 24 గంటలు నిన్నేం చేస్తుందో తెలుసా? పాపం వైపుకి లాగటానికి ట్రై చేస్తుంది. నీ థాట్ ప్రాసెస్, నీ ఆలోచనలు కూడా పాపం వైపుకి, నీ చూపులు పాపం వైపుకి. ఆ నైజం సహజంగా లోపల ఉంది కదా, అది ఎప్పుడు కిందకి లాగుతూనే ఉంటుంది. కానీ మనలో నివాసం ఉంటున్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అంటే, పాపం యొక్క అధికారానికి లోబడకుండా నిన్ను విడిపిస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు ఆయన విడుదల చేస్తూనే ఉంటాడు. నేను రక్షింపబడ్డాను, చాలా సందర్భాల్లో మిస్టేక్స్ చేశాను నేను. అవకాశం ఉంది, కారణం ఏంటి? లోపల నైజం ఉంది కాబట్టి. కానీ పరిశుద్ధాత్మ దేవుడికి లోబడితే, ప్రభా నువ్వు నాలో ఉన్నావు, నేనేం చేయాలి అంటే, ఆయన మాటకి లోబడిన వాళ్ళు పాపానికి లోబడరు. పాపం అధికారం చేయటానికి దానికి అధికారం లేదు, కానీ దాని నైజం మనల్ని లాగుతూ ఉంటుంది. ఆ నైజాన్ని అధిగమించి, దాన్ని గెలిచి, దాన్ని ఓవర్కమ్ అని అంటారు, అధిగమించటం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 8వ అధ్యాయం 2వ వచనంలో, పాప మరణాల నియమం నుంచి నిన్ను, జీవమునిచ్చు ఆత్మ నియమం నిన్ను విడిపిస్తుంది అని అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం అద్భుతమైన వచనం. విడిపిస్తుంది అని అంటాడు. అంటే రక్షింపబడిన క్షణాన పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉండటం మొదలు పెడతాడు. ఆయన ఏం చేస్తాడంటే, పాపం రక్షింపబడ్డాం కాబట్టి పాపం మన మీద అధికారం చెలాయించదు, కానీ ఆ నైజాన్ని వాడుకోవటానికి ప్రయత్నం చేస్తాం. అది ఆ నైజం మనల్ని లాగుతూ ఉంటుంది. దాన్ని జయించటానికి ఆయన మనకి సహాయం చేస్తాడు. ఇది ప్రస్తుత జీవితంలో అంటే వర్తమానం. వాట్ గాడ్ ఈజ్ డూయింగ్ ఫర్ యూ ఇన్ యువర్ లైఫ్ రైట్ నౌ. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇది నేను మాట్లాడుతున్నది. ఇండ్వెల్లింగ్ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటూ ఒకవేళ పొరపాటు చేస్తే ఎప్పటికప్పుడు నిన్ను క్లీన్ చేస్తూ ఉంటాడు. అయ్యా నేను పొరపాటు చేశాను, నా లోపల ఉన్న నైజాన్ని నేను వాడుకున్నాను, దానికి లొంగిపోయాను, నా అంతటా నేనే. పాపం తనంతట తాను నిన్ను రాజ్యం చేయలేదు, ఎందుకంటే నువ్వు రక్షింపబడ్డావు. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన ఏ వ్యక్తిని పాపం తనంతట తాను జయించలేదు. నీకు ఇష్టమయ్యి నువ్వు పిలిస్తే తప్పితే. ఒక చిన్న మాట చెప్పనా, మనందరికీ వన్ టైం ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఎవడాడు? వన్ టైం ఫ్రెండ్ అంటే ఒకప్పుడు స్నేహితుడు. ఎవడాడు? రాజేష్. ఒకప్పుడు స్నేహితుడు తెలుసా? ఎవరో చెప్పు. సాతానుడు. విషయం ఏంటో తెలుసా? వాడు ఛాన్స్ కోసం చూస్తాడు, అంతేగాని నువ్వు ఛాన్స్ ఇవ్వకపోతే వాడు నీ దగ్గరికి రాలేడు. ఇది గుర్తుపెట్టుకోండి యవనస్తులు. వాడంతటికి వాడు నిన్ను ఏం చేయలేడు, ఎందుకంటే నీలో నివాసం ఉంటున్నది మహాపరిశుద్ధుడైన సర్వాధికారి అయిన దేవుడు నీలో నివాసం ఉంటున్నాడు. నువ్వు రక్షింపబడ్డావు. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన క్షణం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం ఉంటున్నాడు, నీతో ఉంటున్నాడు. ఆయన ఉండగా సాతానుడు తనంతడు తాను ఏం చేయలేడు. కానీ రాజేష్ గనక, లేదా ఎందుకులే నేను ఆయన పేరే చెప్తాను, శ్రీనివాసు, నువ్వు ఏదో ఒక రకంగా చూస్తున్నావు అందుకని ధైర్యంతో శ్రీనివాసు నేను అన్నాను. శ్రీనివాస్ గనక వన్ ఫైన్ మార్నింగ్ లేదా వన్ ఫైన్ ఈవినింగ్ హై మై ఫ్రెండ్ ఆ సాతాన్ని పలకరించి
కలిసి కాఫీ తాగుదామా అన్నాడు అనుకో, టీ తాగుదామా స్టాల్కి వెళ్ళి అని అంటే ఆనందంగా పరిగెత్తుకొస్తాడు ఆడు. నువ్వు ఛాన్స్ ఇస్తేనే, నీ అంతటి నువ్వు పాపానికి అవకాశం కల్పిస్తేనే, కానీ పాపం మాత్రం నీ మీద ఏమీ చేయలేదు. ఎందుకంటే నీలో ఉన్నది ఆత్మ సంబంధమైన బీజం ఉంది. నువ్వు రక్షింపబడ్డావు, పరిశుద్ధాత్మదేవుడు నీలో నివాసం ఉంటున్నాడు. పాపానికి అధికారం లేదు, కానీ నీ ఇష్టంగా నువ్వు నీ అంత నువ్వు పాపం చేస్తే, పాపపు నైజానికి నువ్వు లొంగిపోతే మళ్ళీ తిరిగి నువ్వు మిస్టేక్స్ చేసే అవకాశం ఉంది 100%. ఒకవేళ పొరపాటున చేస్తే ఆ గిల్టీ అనేది, అయ్యో తప్పు చేశాను. ఇప్పుడు అమ్మ నాన్న విరుద్ధంగా ఏదైనా చేసామనుకోండి, నాన్న చెప్పిన దానికి విరుద్ధంగా చేసామనుకోండి, ఒకవేళ నాన్న అటు వెళ్తే మనం ఇటు వెళ్తాం. ఎదురుగా ఐ కాంటాక్ట్ అంటారు చూసారా, అచ్చ తెలుగులో చెప్పానా, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడని అంటారే. పొరపాటు చేస్తే, ఏ వ్యక్తి విషయంలో అయినా పొరపాటు చేస్తే వాళ్ళని డైరెక్ట్గా చూడలేరు. ఆ తమ్ముడు గురించి నేను ఏదన్నా చెడుగా మాట్లాడాను అనుకోండి, తన వైపు నేను ఇలా చూడలేను. ఎందుకంటే తనకు తెలుసు నేను పొరపాటు చేశాను, తప్పించుకుంటాను. అటు మాట్లాడుతుంది, ఇటు తిప్పుతాను. ఒకవేళ మా ఇద్దరి మధ్య మంచి సంబంధం అనుకోండి, హాయిగా ఇలా చూసి మాట్లాడుకుంటాను, రిలేషన్ బాగుంది కాబట్టి. అలాంటి అపరాధ భావం ఉంటే ప్రభు దగ్గరికి వస్తే ఆయన నిన్ను పరిశుభ్రపరుస్తాడు, ఎప్పటికప్పుడు పరిశుభ్రపరుస్తాడు. ఇది ఆత్మీయ జీవితంలో జరుగుతున్న విషయం. ఇది మూడో విషయం ఉంది. మూడోది ఏం మాట్లాడుకున్నాం? ఒకటి శిక్ష, రెండు శిక్ష నుంచి తప్పించబడ్డాడు, ఆల్రెడీ తప్పించాడు క్రీస్తు ప్రభు శిలువ కార్యం ద్వారా. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పాపాన్ని అధిగమించే బలాన్ని మనకి ఇస్తున్నాడు. ఆ మూడోది ఉనికి, ప్రజెన్స్ మనలోనే ఉంది. ఈ మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. ఈ మాట మీరు గమనించండి. నేను కొన్ని స్కిప్ చేస్తున్నాను, ఎక్కువ టైం లేదు కాబట్టి. పాపం యొక్క ఉనికి నుంచి నిన్ను మనం తప్పించబడటం అంటే దాని అర్థం ఏంటంటే, మహిమలోకి ప్రవేశించేటప్పుడు పాపం యొక్క ఉనికి మనతో ఇక ఉండదు. ఒక ఉదాహరణ చెప్పనా మీకు? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. విమానాలు చూసారా మీరు ఎప్పుడైనా? ఫ్లైట్లు చూసారా? పైన పోతూ ఉంటాయి. ఎవరైనా ఎక్కిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? విమానాలు ఎక్కిన వాళ్ళు ఉన్నారా? విమానం ఎక్కావా? ఎన్నిసార్లు ఎక్కావు? ఒకసారి ఎక్కావు. ఫైన్. ఇంకెవరికైనా ఎక్కారా? నేను కూడా ఎక్కాను, చాలాసార్లు ఎక్కి విసిగిపోయి కొంతకాలంగా ఎక్కట్లా. సరే, విషయం ఒక మాట చెప్తాను. విమానం దానిలో ఏమైనా ప్రాణం ఉందా? అది లోహ విహంగం అంటారు, ఉక్కుతో లోహంతో చేసిన. అది 100 మంది, 200 మంది, 300 మంది ఎక్కుతారు. ఎక్కడమే కాదు, వాళ్ళకి డబల్ బరువు ఉన్న బ్యాగులు కూడా పెడతారు, కింద సామాను కూడా పెడతారు. అది పైకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తుందో తెలుసా? టేక్ ఆఫ్ అంటారు కదా. టేక్ ఆఫ్ అలా మెల్లగా అలా పైకి లేచి చాలా స్లాంట్గా చాలా హైట్ వెళ్ళొద్ది, కొంత హైట్ వెళ్ళొద్ది. ఆ హైట్ వెళ్ళేటప్పుడు దాని శక్తిని, అంటే ఆ ఫ్యాన్లు గిర్రం తిరుగుతూ ఉంటా, ఆ ఎయిర్, ఆ గాలి శక్తితోటి అది అలా పైకి లేస్తుంది. వాస్తవానికి భూమి ఆకర్షణ శక్తి ఉంది కదా, భూమి ఆకర్షణ శక్తికి మించిన శక్తితో పైకి లేస్తుంది అది విమానం. ఆ యంత్రం అలా స్పీడ్గా తిరుగుతూ ఉంటే ఆ ఎయిర్కి ఆ కింద లాగే ఆ శక్తికి మించి శక్తితో ఇలా పైకి వెళ్ళదు. 10,000 అడుగులు, 15,000 అడుగులు, 20,000 అడుగులు, అంత హైట్ వెళ్ళుద్ది. ఒక హైట్కి ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత భూమి ఆకర్షణ శక్తి ఇంకా ఉండదు. కొంత కిలోమీటర్ల వరకు, కొన్ని వేల అడుగుల వరకు భూమి ఆకర్షించే శక్తి ఉంటుంది. అది దాటి పైకి వెళ్ళిపోతాడు. దాటి పైకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా పైలట్? అప్పుడు దాకా చాలా జాగ్రత్తగా కింద గ్రౌండ్ కంట్రోల్ నుంచి, ఆ కంట్రోల్ రూమ్ నుంచి, ఇదిగో నువ్వు ఈ హైట్లోకి వెళ్తున్నావు, ఇలా వెళ్ళు, నువ్వు ఈ పక్కకి వెళ్తున్నావు, ఇటు పక్కకి వెళ్ళు, ఇంత డౌన్కి దించు, పైకి తేపు అని కింద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే హెడ్ ఫోన్స్ తోటి ఆ గ్రౌండ్ కంట్రోల్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ తీసుకుంటూ ఉంటాడు. ఆ కింద వాడు చెప్పినట్టుగా అలా పైకి తీసుకెళ్తాడు. ఇప్పుడు నువ్వు ఈ అడుగుల ఎత్తులో ఉన్నావు, ఓకే ఇప్పుడు నువ్వు సెటిల్ అయిపోవచ్చు అని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత స్టడీ మోడ్లో పెడతాడు. ఇంకా ఆకర్షణ ఇదేం ఉండదు, ఇక అది అలాగే ఉంటుంది, అంతే స్థిరంగా పోతూ ఉంటుంది అంతే. అప్పుడు అన్ని ఆటోమేటిక్ మిషన్లు అన్నీ టకటకటక అలా పెట్టేసి పైలట్ బయటకు వస్తాడు. బయటకు వచ్చి కొంచెం కాఫీయో టీయో తాగి వాళ్ళని పలకరించి మళ్ళీ లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. ఇక ఆకర్షణ శక్తి లేదు, ఇక పైకి వెళ్ళిపోద్ది. ఇక్కడ నేను ఈ మాట చెప్తున్నాను,
ఈ శరీరంలో ఉన్నంత వరకు పాపపు నైజం అది లాగుతూనే ఉంటుంది. ఆ ఉనికి ఉంది కాబట్టి మనం ఆ అక్షయతను ధరించుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఉనికి ఇంకా ఉండదు. ఇంకా ఈ పాపానికి ఇంకా స్థానం లేదు. ఇంకా స్టడీగా ఆయనతోనే నిత్యం. అర్థమైందా? అర్థం అవడం కోసం ఈ ఉదాహరణ చెప్పాను. పైలట్ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత భూమి ఆకర్షణ శక్తి ఇంకా ఉండదు. ఆ పైన స్టడీ మోడ్లో పెడతాడు. హాయిగా యంత్రాల మీద అలా నడిచి వెళ్ళిపోద్ది. ఇంకేమో డైరెక్షన్. మళ్ళీ దిగేటప్పుడు మళ్ళీ కౌంటర్ కంట్రోల్ నుంచి ఈ హైట్లో ఉన్నావు, ఇక్కడికి దిగు, ఇక్కడ దిగు, ఇప్పుడు ఆ చక్రాలు ఓపెన్ చేయి అంటే ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఆటోమేటిక్ కూడా వచ్చినాయి. అలా ఓపెన్ చేసి జాగ్రత్తగా ఎక్కడ దిగాలో అక్కడ మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ తోటి దిగుతాడు. నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, సహజ నైజం నుంచి ఎప్పుడు ఉంటుందంటే చచ్చిపోయేదాకా ఉంటుంది ఈ నైజం, పాపపు నైజం. ఆ ఉనికిని విడుదల దాని నుంచి తప్పించడానికి మనం నిత్యత్వంలో అడుగుపెట్టినప్పుడు ఇక పాపపు నైజం మనతో ఉండదు. కాబట్టి నిత్య జీవంలో యుగ యుగాలు తండ్రితోనే మనం బ్రతుకుతాం. ఇది అర్థం చేసుకోవాలి. ఫైన్. ఈ 3 విషయాలు అర్థమైనవి అని అనుకుంటున్నాను నేను. ఆ తర్వాత కొన్ని విషయాలు నేను లంచ్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం చేశాడు దేవుడు, ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు. ఈ ఉనికిని తప్పించేది భవిష్యత్తులో కదా. ఆయన రాకడలో మనల్ని ఈ ఉనికి నుంచి తప్పిస్తాడు. ఒకవేళ అప్పటికి మనం చచ్చిపోతే మనం సమాధుల్లో నుంచి దాన్ని ఏమంటారు, మహిమ శరీరంతో మనం లేపబడతాం. ఆల్రెడీ బతికున్న వాళ్ళేమో క్షయతను పోగొట్టుకొని అక్షయతను ధరించుకొని ఆయన కలుసుకుంటాం. ఇక పాపం యొక్క ఉనికి ఇంకా మనకి ఎన్నడూ ఉండదు. ఈ 3 కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే మధ్యాహ్నం లంచ్ తర్వాత ఏం చెప్తానంటే, అసలు యేసు మాత్రమే ఇలా చేయటానికి ఆయనకి మాత్రమే సాధ్యం. ఎందుకు సాధ్యం అవుతుంది? మిగతా దేవుళ్ళు చేయలేరా? ఆయనే ఎందుకు చేస్తాడు? నన్ను రక్షించడానికి యేసుకి మాత్రమే ఎలా సాధ్యమైంది? మిగతా దేవుళ్ళకి ఎందుకు సాధ్యం కాలేదు? ఆ విషయాలు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి క్లాస్లో. ఓకేనా? ఫైన్. నేను ఇక్కడికి ముగిస్తున్నాను. లంచ్ బ్రేక్ తీసుకుందాం. 2 తరగతుల్లో నేను ఎవరినైనా ప్రార్థన చేయమన్నాను అంటే అర్థం ఏంటంటే, మీరు ఏమి నేర్చుకున్నారో ఆ నేర్చుకున్న అంశాలను బట్టి, ప్రభువా నేను ఈ అంశం నేను నేర్చుకున్నాను, ఇవాళ ఇది నేను గ్రహించాను, ఇవాళ నువ్వు నాతో మాట్లాడావు, నాకు అర్థమైంది, నీకు వందనాలు అని చెప్పడం కోసం. ప్రభువా మేము ట్రైన్ ఎక్కి వచ్చాం, ఈరోజు మాకు ఇక్కడ భోజనం ఏర్పాటు చేసావు, లేకపోతే ప్రజలందరితో రావడానికి ఈ కాదు. విన్న విషయాలు ఏదైతే నేర్చుకున్న అంశాలను బట్టి ఆయన్ని స్తుతించడం అనేది, అందుకోసం ప్రార్థన చేయమని నేను అడుగుతాను. ఎవరైనా చేస్తారా? ప్రార్థన చేస్తారా? నేర్చుకున్న క్రొత్త విషయాలను బట్టి ఆయన్ని స్తుతించడానికి క్లుప్తంగా అందరి పక్షంగా ఎవరైనా స్తుతిస్తారా? చిన్నగా ప్రార్థన చేస్తారా? ఇంతకుముందు గర్ల్స్లో నుంచి ఒకరు చేశారు కదా, ఇప్పుడు బాయ్స్లో నుంచి ఒకరు చేసి క్లోజ్ చేయండి, లంచ్కి వెళ్దాం. ఏమండి? ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.